నిజామాబాద్లో పాడేస్తున్న వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్తో నిజామాబాద్ సుందరీకరణ కోసం ఒక ప్రత్యేక మిషనరీని ఇక్కడ నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా శివారు ప్రాంతమైన డంపింగ్ యార్డ్ ఉంటుంది. సుమారు కొన్ని వందల ఎకరాలకు సంబంధించి డంపింగ్ యార్డ్ను మున్సిపల్ అంటే నిజామాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొత్త రకమైన మిషనరీని ఏర్పాటు చేస్తూ అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిషనరీతో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అంటే తరచూ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 2 లక్షలకు పైగా నగరంలో కొన్ని 2 లక్షల పైగా ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వేస్టేజ్ని ప్రతి ఇంటి ముందు చెత్తబండి వచ్చి ఆ చెత్తని తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త రకంగా ఏంటంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సపరేట్గా ఒక ఎంప్లాయీస్ని పెట్టారు. వారికి సంబంధించిన మిషనరీని ఏర్పాటు చేశారు. ఆ మిషనరీకి సంబంధించిన వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఆ చెత్త సేకరణతో నిజామాబాద్ సుందరీకరణను ఏర్పాటు చేస్తారు. అసలు ఈ చెత్తతో ఎలా సుందరీకరణ చేస్తారనేది ఇక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు, వారికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది అంటే వేస్టేజ్ సంబంధించి అసలు ఏమేమి ప్రాసెసింగ్ ఉంటుంది, దీనివల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది సార్? ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను వేణుమాధవ్, ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అండి. మేము టెండరింగ్ పద్ధతి ద్వారా క్యూ బయో ఎనర్జీ సంస్థ ఈ బయోమైనింగ్ ప్రాజెక్ట్ని దక్కించుకోవడం జరిగింది. ఈ బయోమైనింగ్ పద్ధతిలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తని ముందుగా విండ్రో పద్ధతిలో మేము మెటీరియల్ అంతా లూజ్ చేసి విండ్రో పద్ధతిలో చెత్తనంతా ఆరబెడతామండి. దానిపైన బయోకల్చర్ అనేది స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన తర్వాత ఒక వారం 15 రోజులకి దాన్ని టర్న్ కూడా చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే దాని కంబస్టబుల్ మెటీరియల్ ఉంటే కంబస్ట్ అయిపోతుంది. తర్వాత దాన్ని మేము మెషినరీకి ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ మెషినరీలో ఇన్పుట్ ఇస్తామండి జేసీబీల సహాయంతో. మనకి మొదటి స్టేజ్లో ఇన్పుట్ ఇచ్చిన దగ్గర పెద్ద పెద్ద క్లాత్ ఐటమ్స్ కానీ గాజు ముక్కలు కానీ మనకి పెద్ద C&D మెటీరియల్స్ కానీ రాళ్ళు కానీ ఏదైనా మనం ముందే మాన్యువల్గా సెగ్రిగేట్ చేస్తామండి. తర్వాత వచ్చిన వేస్ట్ అంతా 30 mm స్క్రీన్లో వస్తుందండి. ఆ 30 mm స్క్రీన్లో మనకి ప్లాస్టిక్ ఐటమ్స్, స్టోన్ ఐటమ్స్ 30 mm కన్నా ఎక్కువ ఉన్న సైజు ఐటమ్స్ అన్నీ ఇలా వస్తుందండి. దీన్ని RDF అంటాం మేము. సో ఈ RDFని ఏం చేస్తామంటే సిమెంట్ ఫ్యాక్టరీలో చిమ్నీలు బర్న్ చేయడానికి యూజ్ చేస్తామండి. అండ్ తర్వాత వచ్చేసి అక్కడ మీకు స్టోన్స్ కనబడతా ఉన్నాయి. ఆ స్టోన్స్ని C&D మెటీరియల్ అంటారు. ఆ C&D మెటీరియల్ని కూడా మేము డిస్పోజల్ చేస్తాము. ఏదైనా లో లెవెల్ ఏరియాస్కి కానీ ఏరియా ఫిల్లింగ్ కానీ మేము గుంతలు పూడ్చుకోవడానికి వాడుకుంటామండి. అండ్ తర్వాత వచ్చేసి మిగతా మెటీరియల్ అంతా ఇది 6 mm ట్రామెల్. 6 mm ట్రామెల్లో ఏం జరుగుతుందంటే 30 mm to 6 mm సైజు ఉన్న చిన్న చిన్న స్టోన్స్ కానీ పగిలిపోయిన గాజు ముక్కలు కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ మనకి ఈ రూపంలో బయటకు వస్తుందండి. తర్వాత వచ్చేదంతా మిగతాదంతా మాన్యూర్ అంటాము, బయో ఎర్త్. సో అందులో కంపోస్ట్ ప్లస్ మనకి మన సాయిల్ కూడా మిక్స్ అయి ఉంటుంది. దాన్ని నగర సుందరీకరణకు వాడుకోవచ్చు, గుంతలు పూడ్చుకోవడానికి వాడుకోవచ్చు అండి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి అయితే మనం ఇప్పటికైతే ఇవ్వట్లేదు. అంటే ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలుగా ప్రారంభించారు? ఇప్పటి వరకు నగర సుందరి కోసం ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఈ వేస్టేజ్ని వాడారండి? మేము గత 2 ఏళ్ళుగా ఇక్కడ మాకు టెండర్ వచ్చి 2 ఏళ్ళు అయిందండి అగ్రిమెంట్ అయ్యి. మేము డిసెంబర్ 2023లో స్టార్ట్ చేసాం వర్క్. అప్పుడు పవర్ కన్జంప్షన్ లేక మేము డీజిల్ మెషినరీ పెట్టుకొని ఒక 1500 టన్నులు ప్రాసెస్ చేసామండి. అండ్ తర్వాత ఈ మెషినరీ వచ్చేసి ఈ నెలలో ప్రారంభించాము. మనకి సుమారుగా ఇక్కడ 500 టన్నులు ప్రాసెస్ చేసాం ఈ మెషినరీ మీద. టోటల్గా 2000 టన్నులు అయితే ప్రాసెస్ చేసామండి. ఇప్పటి వరకు అయితే మేము ఇంకా బయటికి మాన్యూర్ కానీ ఇనర్ట్ ఐటమ్స్ కానీ పంపించలేదు. ఇంకా మాకు ఒక కొంచెం సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత మేము డిస్పోజల్ ప్లాన్ చేసుకుంటాం. అంటే ఇంకా డెవలప్మెంట్ చేసుకొని ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం సపోర్ట్ కావాలి? ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు తగిన సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేశారండి. మేమైతే ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం చెత్త తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని ఆరబెట్టిన తర్వాత మేము మళ్ళీ ప్రాసెస్ చేసుకుంటాం. ఎందుకంటే గత 15 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, నిజామాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాని కారణంగా చెత్త అంతా పచ్చిగా తయారైంది, అది మెషినరీలో స్టక్ అయిపోతుంది. సో ఒక వారం 10 రోజులు దాన్ని ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మెషినరీ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత మీడియాలో అందరికీ ప్రచురిస్తాం. ఎంత ఉంది అంటే గవర్నమెంట్కి దీనివల్ల ఇప్పటివరకు ఎంత లాభం చేకూరుతుంది అంటే గవర్నమెంట్? సో ఇది లాభం చేకూరడం అంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి డంపింగ్ యార్డ్లో జీరో వేస్టేజ్ అనేది కాన్సెప్ట్ అండి. డంపింగ్ యార్డ్ని సుందరీకరణ చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది బయోమైనింగ్ అనేది. మీరు డైలీ ప్రజలు తడి చెత్తని పొడి చెత్తని వేరు చేస్తే ఇలా కుప్పలుగా డంపింగ్ యార్డ్లో పేరుకుపోదండి. మేమందరం ఒకటే విన్నవించేది, ప్రజలందరూ తడి చెత్తను పొడి చెత్తను
వేరు చేయడంలో ప్రజలు భాగస్వామ్యం అయితేనే ఇంత చెత్త కుప్పలు మీకు కనబడవండి. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కూడా కలవండి. ఇది చూడొచ్చు, నిజామాబాద్ శివారు ప్రాంతమైన డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ డంపింగ్ యార్డ్ అంటే నిజామాబాద్ నగరం అంతా కూడా సుందరీకరణ చేసేందుకు శివారు ప్రాంతం బాగా దూరం తీసుకొచ్చి ఇక్కడ చెత్తని డంపింగ్ యార్డ్ చేశారు. ఈ డంపింగ్ యార్డ్ చూడొచ్చు, డంపింగ్ యార్డ్కి సంబంధించి ఎంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉందో చూడొచ్చు. దీనికి సంబంధించి వీళ్ళు కూడా అధికారులు ఇక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు, ఏదైతే ప్రజలు అవగాహన రావాలి, తడి చెత్త పొడి చెత్త అనేది రెండు వేరు చేస్తే కనుక ఈ డంపింగ్ యార్డ్ ఇంత పెద్ద డంపింగ్ యార్డ్లు కావు. ఎప్పుడైతే రెండు తడి చెత్త పొడి చెత్త కలిపి వస్తే కనుక ఇక్కడ సంబంధించిన ఈ డంపింగ్ యార్డ్లో ఈ రీసైక్లింగ్ చేయడానికి చాలా కొద్దిగా ఇబ్బందులు గురైనప్పటికీ దీన్ని వర్షం పడిన సందర్భంలో దీన్ని ఆరబెట్టి మళ్ళీ తర్వాత క్రషింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఏదైతే నగర సుందరీకరణ కోసం ఇది ఏదైతే డంపింగ్ యార్డ్ సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున మిషనరీ ఏర్పాటు చేసి ఇక్కడ సుందరీకరణ కోసం ఒక పక్క ఎంప్లాయీస్ అంతా కష్టపడుతున్నారు. దాంతోపాటు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందినప్పటికీ ప్రజల్లో మాత్రం అవగాహన రావాలి, తడి చెత్త పొడి చెత్త కనుక వేరు చేస్తే కనుక ఇంకా నగర సుందరీకరణ కోసం మరింత పనిచేసే విధంగా మేము పనిచేస్తామని కూడా ఇక్కడ ఎంప్లాయీస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, డంపింగ్ యార్డ్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.